హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా. మిగిలిపోయిన చపాతీ పిండితో చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే స్వీట్ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాము. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఎప్పుడైనా పిల్లలు మాకు స్వీట్ తినాలనిపిస్తుంది అని అర్జెంటుగా అడిగారు అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు చపాతీ పిండి మిక్స్ చేస్తున్నాను. మీరైతే పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ ఉండిపోతుంది కదా, ఉండిపోతే దాంతో అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 3 కప్స్ చపాతీ పిండి అయితే తీసుకుంటున్నాను. అంటే గోధుమ పిండి. దీని ప్లేస్లో మీరు మైదా పిండి అనే యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నెక్స్ట్ దీంట్లో వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ముద్దగా. ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. సాల్ట్ కానీ ఇట్లాగా పంచదార కానీ ఏం యాడ్ చేయలేదు. నార్మల్గా గోధుమ పిండి నెక్స్ట్ అలాగే వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా ముద్దలా కలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనము మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసామనుకోండి, కొంచెం చపాతీ పిండి అనేది ఖచ్చితంగా మిగిలిపోతుంది. నెక్స్ట్ అలాగే మన ఇంటికి ఎక్కువ మంది రిలేటివ్స్ వచ్చారనుకోండి, వాళ్ళ కోసం టిఫిన్ కోసం మనం చపాతీ పిండి చేసామనుకోండి, దాంట్లో కూడా కొంచెం మిగిలిపోయినప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. అట్లా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా వెంటనే మనము ఖాళీ టైం చూసుకొని ఇట్లాగా స్వీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. అట్లాగే దీంట్లో ఎక్కువ మనం షుగర్ కూడా యాడ్ చేసే పనేం ఉండదు. నార్మల్గా అయితే చేసుకోవచ్చు, మైల్డ్గా ఉంటుంది స్వీట్నెస్ కూడా. ఇప్పుడు చపాతీ పిండిని బాగా కలుపుకున్నాం కదా, దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నేను రెస్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఒక జార్ తీసుకొని ఇందులో ఒక 10 to 15 జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నానబెట్టి తొక్కు తీసేసిన బాదం పప్పు అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఈ బాదం పప్పు తర్వాత మనము మంచి స్మెల్ రావటానికి ఇలాచీ అయితే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ అట్లాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు పటిక బెల్లం కానీ లేకపోతే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్నెస్కి తగ్గట్టు మైల్డ్గా అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని మొత్తం పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 లీటరు పాలైతే తీసుకుంటున్నాను నేను. ఈ పాలని కాగబెట్టాలి. లేదు మీ దగ్గర ఆల్రెడీ కాగబెట్టిన పాలు ఉన్నాయంటే లైట్గా కొంచెం గోరువెచ్చ చేసుకున్న తర్వాత అయినా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు పాలు తీసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకున్నాను. కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ఏదైతే పౌడర్ చేసుకున్నామో జీడిపప్పు, బాదం పప్పు, షుగరు అలాగే ఇలాచి కూడా యాడ్ చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుందని చెప్పి ఈ పౌడర్ అంతా ఈ పాలల్లో వేసుకొని కొంచెం గడ్డగట్టకుండా కలిసిపోయేటట్టు ఒక 4-5 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని తిప్పుకోవాలి. నేను వేసుకున్న షుగర్ అయితే నాకు అసలు ఎక్కువ లేదు, తక్కువ లేదు, నార్మల్గా అయితే సరిపోయింది. మీరు ఇంకా పిల్లలకి ఇచ్చేటప్పుడు తక్కువ యాడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఆపేసుకుంటే అయినా టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ మనం ఏదైతే పౌడర్ దీంట్లో వేసామో ఈ పాలలో కలిసిన తర్వాత కొంచెం పాలు చిక్కబడినట్టు ఉంటాయి. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని ఆపేసి పక్కన పెట్టుకొని మొత్తం చల్లారనివ్వాలి. డిస్క్రిప్షన్లో కింద చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అట్లాగే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇప్పుడు చపాతీ పిండిని జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే నేను రెస్ట్ ఇచ్చాను. మనం ముందు చెప్పుకున్నట్టు ఆల్రెడీ మన దగ్గర చపాతీ పిండి ఉందనుకోండి, రెస్ట్ ఇచ్చే పని ఉండదు. నేను రెస్ట్ ఇచ్చాను కదా, తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా, అంటే మనము పూరీలు ఎట్లా అయితే చేసుకుంటామో చిన్న చిన్నవి అట్లాగైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని ముందు పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిలేటివ్స్ ఫోన్ చేసి మేము వస్తున్నాము సడన్గా అని చెప్పినప్పుడు కూడా ఇంట్లో ఏమి ఉండలేదు అనుకోండి, స్వీట్స్ కానీ అట్లాంటివి, అప్పటికప్పుడైనా ఇది చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే వాళ్ళు వచ్చేటప్పటికి తొందరగా రెడీ అయిపోయి ఉంటాయి. వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు
సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వీటిని నేను చపాతీలాగా అయితే ఒత్తుకుంటాను. చూసారు కదా, మీడియం సైజ్ బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనము ఇవి రౌండ్ షేప్లో రాలేదు అనుకోండి, మధ్యలో ఏదైనా రౌండ్ బౌల్ పెట్టి రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేనైతే అట్లా ఏం చేయలేదు, నార్మల్గా అన్ని చపాతీలాగా రుద్దేసి అయితే పక్కన పెట్టేశాను. వీటన్నిటికీ నాకు 15 చపాతీలు అయితే వచ్చినాయి. ఇట్లాగా పల్చగా వచ్చేటట్టు చేసుకొని అన్నిటినీ నేనైతే ముందే పక్కన పెట్టేసుకున్నానండి. మీరు ఇదే ప్రాసెస్లో చేయలేకపోయినా మనము చపాతీలు చేసుకొని కాల్చుకున్న తర్వాత అయినా చపాతీలు మిగిలిపోయినాయి అనుకోండి, చాలా సింపుల్గా ఇట్లా చేసేసుకొని పిల్లలకి పెట్టేసుకున్నామంటే పిల్లలు అయితే టేస్టీగా మంచి టేస్ట్ని ఫీల్ అవుతారు. అట్లాగే మనం కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చండి. నేను అన్ని చపాతీలన్నీ ముందే చేసుకొని రెడీగా ఉంచుకున్నాను, 1 బై 1 ఒకటి వేసుకొని. నెక్స్ట్ వీటన్నిటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే వీటన్నిటిని ప్యాన్ మీద అయినా ఫ్రై చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎన్ని చపాతీలు అయితే అయినాయో. వీటిని షేప్స్ ఇట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి కమెంట్ చేయొద్దు. కావాలనుకుంటే రౌండ్గా రావాలనుకుంటే బౌల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను తీసుకున్న చపాతీలన్నిటినీ ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు రెడ్ కలర్లో అయితే రాకూడదండి. పూరి నార్మల్గా వైట్ కలర్లోనే ఉండాలి, అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయినా మాత్రం టేస్ట్ వేరేలాగా వచ్చేస్తుంది. కాబట్టి నేను తీసుకున్న వాటన్నిటిని 1 బై 1 ఆయిల్లో కాల్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ వద్దు అని చెప్పి అనుకుంటే మాత్రం వీటిని ప్యాన్ మీద లో ఫ్లేమ్లో వైట్ కలర్లోనే ఉండేటట్టు కాల్చుకొని నెక్స్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది టేస్ట్ అనేది, మీకు డిఫరెంట్గా అనిపించిందా లేదా. మనం తినే అన్ని స్వీట్స్ కన్నా కానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే రెగ్యులర్గా మనం వీక్లో 1 టైం 2 టైమ్స్ చపాతీలు పూరీలు చేసుకుంటూ ఉంటాము కిడ్స్కి. అట్లాంటప్పుడు ఇలా మిగిలిపోయి 1 2 వేస్ట్గా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చు. లేదు రిలేటివ్స్ వస్తున్నారు అనుకుంటే మాత్రం ఏదైనా స్వీట్ వాళ్ళకి డిఫరెంట్గా చేసి ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం అట్లా అప్పుడైనా మీరు ట్రై చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే ఎక్కువ కాలకూడదు, రెడ్ కలర్ రాకూడదు, వైట్ కలర్లోనే ఉండాలి. చూడండి ఇప్పుడు నేను తీసుకున్న పూరీలన్నీ బాగా కాలిపోయినాయండి. వీటిని తీసుకెళ్ళి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ మనం ముందుగా పాల మిశ్రమాన్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, దీంట్లో 1 బై 1 వేసుకోవాలి. ఎక్కువగా పాలల్లో నాన్ని అంటే మాత్రం మొత్తం పేస్ట్ అయిపోతుంది పూరీ అనేది. అందుకని చెప్పి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉంచితే చాలు. అట్లాగా నేను 1 బై 1 వేసుకొని మొత్తం లోపలికి మునిగేటట్టు ముంచుకొని జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అయితే ఉంచి పక్కన పెట్టేసుకున్నాను. అట్లాగా మనం చేసుకున్న పూరీలన్నీ 1 బై 1 తీసుకొని ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం పాలల్లో జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అయితే వేసాం కదా, ఆ పేస్ట్ వేసిన వెంటనే పాలు చిక్కబడిపోతాయి. అట్లా చిక్కబడకుండా ఉన్నప్పుడే మనము ముందే తీసేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపించిద్ది. చూడండి జస్ట్ ఒక 2-3 సెకండ్స్కి పూరీలన్నీ బాగా మెత్తగా అయిపోయినాయి. అట్లాగా నేను 1 బై 1 చేసుకొని ఇట్లా ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అచ్చం మాల్పూరి ఉంటుంది కదా, మనకి పర్ఫెక్ట్గా అది చేయటం రానప్పుడు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసామంటే మాత్రం ఎగ్జాక్ట్గా మాల్పూరి తిన్న టేస్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పూరీల్ని మనం అన్నిటినీ ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ పాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆ పాలని వీటి మీద పోసుకుంటున్నాను. తినేటప్పుడు మనం పూరీని ఇట్లా తుంచుకొని ఈ పాలల్లో నంచుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్టు మాల్పూరి మనకి చేయటం పర్ఫెక్ట్గా రాదు కదా, ఇట్లా చేసుకున్నాం అనుకోండి అటు ఇటుగా అది తిన్న ఫీలింగే అనిపించిద్ది అనమాట. మెత్తగా మీరు చూస్తున్నట్టయితే చూసారు కదా, నేను పట్టుకుంటుంటేనే చేతిలో తునిగిపోతుంది.
చాలా బావుంటదండి స్వీట్ అయితే మాత్రం. పిల్లలు గూడా చాలా ఇష్టంగా లైక్ జేస్తారు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మీరిట్లా చేసి పెడితే దేనితో చేసి పెట్టారని గూడా వాళ్ళకి అర్థం గాదనమాట. నేను వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు గూడా నాకైతే మాత్రం మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే చాలా బావుంది. మీరైతే టేస్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్తారు ఎట్లా ఉంది ఏంటని జెప్పి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అట్లాగే మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయడం మాత్రం మర్చిపోవద్దు.